కలియుగ ధర్మపురాణము 1 ప్రథమ అధ్యాయము నారద విలాపము సత్యలోక గమనము. కాలచక్రము గిర్రున తిరుగుచున్నది. కృత త్రేత ద్వాపరయుగములు ముగిసి అధర్మము రాజ్యమేలే కలికాలము భూమిపై అడుగుపెట్టినది. ఈ యుగమున వింతలు అన్నీ ఇన్నీ కావు. ఒకప్పుడు దేవతలు, యక్షులు, గంధర్వులు సంచరించిన ఈ నేలమీద ఇప్పుడు కేవలం మనుష్యజాతి మాత్రమే మిగిలియున్నది. వారి ఆయుష్షు క్షీణించి 100 లోపునకు పడిపోయినది. ఋషులు మృక్యమయ్యారు, తపస్సులు ఆగిపోయాయి, మునుల శాపాలు లేవు, దేవుళ్ల వరాలు లేవు. పతివ్రతల పాతివృత్య శక్తి కూడా కాలప్రవాహంలో కరిగిపోతోంది. అన్నిటికంటే ఘోరమైన విషయమేమిటంటే పూర్వయుగములలో వివిధ జాతులలో విడివిడిగా ఉండే క్రూరత్వము, అసూయ, మాయా వంటి లక్షణాలన్నీ ఇప్పుడు ఒక్క మానవ స్వభావములోనే ఇమిడిపోయాయి. ధర్మము ఒంటి పాదముమీద కుంటుతూ నడుస్తోంది. ఈ దయనీయ స్థితిని గమనించిన ముల్లోక సంచారి, లోక కళ్యాణకారి అయిన నారద మహర్షి మనసు కలత చెందింది. వెంటనే సత్యలోకమునకు పయనమై తన తండ్రి, సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని సన్నిధికి చేరుకున్నాడు. నారద ఉవాచ: పితామహా, సృష్టికర్తవు నీవు. నీ సృష్టిలో భాగమైన భూలోకము ఇప్పుడు అంధకారమున మునిగిపోతోంది. కలి ప్రభావము వల్ల జనులకు మార్గనిర్దేశము చేసేవారే కరువయ్యారు. పూర్వయుగములలోని పురాణగాథలను, వేదమంత్రాలను అర్థము చేసుకునే శక్తిగాని, సమయముగాని ఈ కలియుగ మానవుడికి లేదు. త్రేతాయుగమున రాముడు అడవికి వెళ్లాడంటే ఈ కాలమున అది సాధ్యమా అని నేటి మనిషి తర్కిస్తున్నాడు. ద్వాపరమున కృష్ణుడు చూపిన లీలలను మాయా అని కొట్టిపారేస్తున్నాడు. పురాణములలోని అద్భుతాలు వారి మేధస్సుకు అతిశయోక్తిగా కనిపిస్తున్నాయి. వారికి కావలసింది నేటి కాలానికి సరిపడే నీతి, వారి బుద్ధికి తట్టే తర్కము, వారు పాటించగలిగే సులభమైన ధర్మము. ఒక కొత్త పురాణము పుట్టకపోతే ఈ మానవజాతి పతనమైపోతుంది తండ్రి. నారదుడి మాటలు విన్న బ్రహ్మదేవుడు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు: పుత్రా నారదా, నీవు నా మనసులోని భారాన్నే బయటపెట్టావు. సృష్టికర్తనై ఉండి కూడా మారుతున్న కాలానికి అనుగుణంగా మనుషులను ఎలా మార్చాలో అని నేను కూడా చింతిస్తున్నాను. వాస్తవానికి నిన్నే పిలిచి ఈ బాధ్యత అప్పగిద్దామనుకున్నాను. నీవు ముల్లోకాలను గమనిస్తుంటావు కాబట్టి ప్రజల నాడి నీకే బాగా తెలుసు. దీనికి పరిష్కారము ఏమిటో నీవే సెలవివ్వు. అప్పుడు నారదుడు తన ప్రణాళికను విడమర్చి చెప్పాడు: మహాప్రభూ, ఈ కలియుగ మనుషులు చాలా వింతైనవారు. వీరికి భక్తి కంటే యుక్తి ఎక్కువ. వీరు ఇతర యుగాల ప్రజలలాగా వేదాలు, ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు, పురాణాలు, ఇతిహాసాలు చదివే అంత ఓపికతో ఉండరు. కావున వీళ్ల కొరకు సమస్త గ్రంథాల మహాజ్ఞానాన్ని ఒక్కటిగా చేసి ఒక మహాపురాణాన్ని సృష్టించదల్చాను. ఇది ఎలా ఉండాలంటే అది నేటి మనుషుల మేధస్సుకు, తర్కానికి, చట్టాలకు విరుద్ధముగా ఉండకూడదు. కట్టుకథలలా కాకుండా కళ్లముందు జరుగుతున్న వాస్తవాలలా ఉండాలి. మనుషుల మధ్య పెరిగిన విద్వేషాలను తగ్గించి వారిని ధర్మపథంలో నడిపించేలా ఉండాలి. అతిశయోక్తి లేని కథలతో కనువిప్పు కలిగించే నీతితో ఈ పురాణము రాయబడాలి. బ్రహ్మదేవుడు మెచ్చుకోలుగా తల ఊపాడు. సంకల్పము గొప్పదే నారదా, కాని ఇంతటి మహత్కార్యాన్ని లిఖించే శక్తి ఎవరికి ఉంది? ఆ నేర్పు, ఆ ఓర్పు ఎవరి సొంతం? అప్పుడు నారదుడు గంభీరముగా ఇలా బదులిచ్చాడు: తండ్రి, గ్రంథరచన అనగానే మనకు గుర్తొచ్చేది ఆ వేదవ్యాస మహర్షి. అష్టాదశ పురాణాలను, మహాభారతాన్ని అందించిన ఆ మేధావి తప్ప దీనికి మరొకరు న్యాయము చేయలేరు. కాని ఒక సమస్య ఉన్నది. వ్యాస భగవానుడు ఇప్పుడు ఈ లోకములో లేడు. ఆయన హిమాలయాల్లోని బదరీకాశ్రమంలో తీవ్రమైన తపస్సులో ఉన్నాడు. తన మనస్సును పరమాత్మలో లీనము చేసి బాహ్య ప్రపంచాన్ని పూర్తిగా మరిచిపోయాడు. ఆయన ఇప్పుడు చిరంజీవి స్థితిలో ఉన్నాడు. ఆ తపోగ్ని దరిదాపుల్లోకి వెళ్లే ధైర్యము ఎవరికీ లేదు. నాకైతే అసలే లేదు. ఆయన తపోభంగము కలిగించడమంటే సామాన్యమైన విషయము కాదు. కాని ఆయన సహాయము లేనిదే ఈ కలియుగ పురాణము సాధ్యము కాదు. దీనికి తగిన ఉపాయము మీరే చెప్పాలి అని బ్రహ్మదేవుణ్ణి అడిగాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది తర్వాత అధ్యాయంలో చెప్పుకుందాం. ఇలాంటి కథలు పట్ల ఆసక్తిగల మీ స్నేహితులకు ఈ వీడియోలు షేర్ చేయండి. అంతవరకు సెలవు.